కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మళ్ళీ దర్శనం చేసుకొని వద్దామనేసి అయితే మా ప్రయాణం స్టార్ట్ చేసి వచ్చేసాము. ఈ మార్గం అయితే మెట్ల మార్గము, అంటే మా వారు నడుచుకుంటూ వచ్చారన్నట్టు శ్రీవారి మెట్ల దగ్గర నుంచి. ఆ తర్వాత మేమైతే వెహికల్లో వెళ్ళాము. 22కి బయలుదేరాము. 23rd మార్నింగ్ అయితే తిరుపతిలో దిగి ట్రైన్ దిగి తిరుచానూరు వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని వెహికల్ మాట్లాడుకొని కొండపైకి అయితే వెళ్ళామన్నట్టు మేము. మాకు 23rd దర్శనము మరియు రూమ్ అలాట్మెంట్ సాయంత్రం 6ంటికి ఉండే అండి. ఆన్లైన్లో ఆఫ్లైన్ చూద్దామనేసి వెళ్ళాం కానీ చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిందండి నిజంగా. అస్సలు రూము ఇచ్చారు, కాకపోతే వేకెంట్ అవ్వడం లేదన్నట్టు. చాలా లేట్ అయిపోయింది. ఇక దర్శనం చేసుకొని వద్దామనేసి అయితే ఇక వెళ్ళేసాము. దర్శనం 3 అవర్స్ పట్టిందండి. వీకెండ్ కాకపోయినా కూడా మేము మంగళవారము దర్శనం పెట్టుకున్నా కూడా ఆ రోజు కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. అంటే తిరుమలలో వీకెండ్స్ అయిపోయాయని, హాలిడేస్ అయిపోయాయి అట్లా ఏమి ఉండవండి, ఎప్పుడు భక్తులు ఉండనే ఉంటాయి. రిటర్న్ ట్రైన్కి టైం ఉంది కదా అనేసి జపాలి తీర్థం అయితే వెళ్ళాము. మెట్లు కొంచెం కష్టం కానీ చాలా అంటే చాలా బాగుంది అక్కడ. తర్వాత లోకల్ శ్రీవారి పాదాలు, పాప వినాశనం ఇవన్నీ చూసేసి ఇంటికి అయితే వచ్చేసాం.